హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీతారామం 12వ భాగం. ఇక కథలోకి వెళ్తే లంచ్ టైం స్టార్ట్ అయ్యాక స్టాఫ్ అందరూ మీటింగ్ హాల్కి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు మేడం ఎప్పుడు మీటింగ్ పెట్టారంటావు? నాకేం తెలుసు, అయినా మనకు తెలిసిందే కదా. కొత్తగా రామ్ సార్కి మన స్టాఫ్తోనే పెళ్లి జరిగింది, అందువల్ల ఏమైనా పెట్టారేమో అని అనుకుంటూ ఉంటారు. ఆ మాటలు వింటున్న డయానాకి మాత్రం ఒళ్ళు రగులుతుంది. ఇప్పుడు ఈవిడ కోడలికి మర్యాదలు చెప్పడానికి వస్తుందో ఏంటో అని అనుకుంటుంది. అలా మాట్లాడుకుంటూ ఉండగానే కమలతో పాటు రామ్, సీత, మహేష్, సుధీర్ వాళ్ళు కూడా వస్తారు. కమల రాగానే అందరూ లేచి విష్ చేస్తారు. కమల కూడా విష్ చేసి కూర్చుంటూ ప్లీజ్ టేక్ యూర్ సీట్ అని చెప్తుంది. అందరూ భోజనం చేశారా అని అడగగానే ఎస్ మేడం. ఓకే, మీకు తెలుసుగా నేను ఎక్కువగా కంపెనీకి రాను, అప్పుడప్పుడు మాత్రమే వస్తాను. అలా లాస్ట్ టైం వచ్చినప్పుడు సీతని చూశాను, అనుకోకుండా నా కోడలయ్యింది. రామ్తో పాటు మిగిలిన వాళ్ళు సీత, మహేష్, సుధీర్, కమలనే చూస్తున్నారు. నా వల్ల అమ్మ అబద్ధాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది, ఛే అనుకుంటాడు మనసులో రామ్. మహేష్, సుధీర్, సీత ఫీలింగ్స్ కూడా అవే. అందుకే వాళ్ళు రామ్ వైపు ఒక లుక్ ఇచ్చుకున్నారు. రామ్ అలా ఫీల్ అవుతూ తల కిందకు దించుకొని ఉన్నాడు. డయానా రామ్నే అబ్జర్వ్ చేస్తూ ఉంది. ఈయనకి ఇష్టం లేకుండా పెళ్లి జరిగినట్లుందనుకుంటా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. మళ్ళీ సీతని చూస్తూ ఎలాగైనా దీన్ని ఈ రామ్ నుండి దూరం చెయ్యాలి, కానీ అంతకన్నా ముందు వీళ్ళ శరీరాలు కలిసాయో లేదో తెలుసుకోవాలి. ఎలా? ఈ సీత ప్రెగ్నెంట్ అవ్వకూడదు, దానికి ముందే నేను వీళ్ళ ఇద్దరిని వేరు చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. సీత చాలా మంచి అమ్మాయి, అది మీకు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆఫీస్లో ఎలాగో నాకు తెలీదు, కానీ ఇంట్లో చాలా బాగా కలిసిపోయింది. కలుస్తుంది, ఎందుకు కలదు, అంతా డబ్బు మహిమ అని అనుకుంటూ ఉంటుంది డయానా కమల చెప్పిన మాటలు వింటూ. పెళ్ళి తొందరగా జరిపించాలని ఎవరిని పర్సనల్గా వచ్చి ఇన్వైట్ చేయలేదు, అందుకు క్షమించండి. అయ్యో పర్వాలేదు మేడం, మీరు చెప్తే ఒకటి, మహేష్ సార్ చెప్తే ఒకటినా? మీరంతా ఒకటే కుటుంబం కదా అంటారు అక్కడున్న స్టాఫ్లో ఒకరు. కమల నవ్వుతూ నిజమే, అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ. ఎక్కువగా మాట్లాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. రామ్, సీతల పెళ్లి గుర్తుగా మీకు అలాగే ఏ బంధువులకి ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వలేకపోయాను. అందుకే మీ అందరికీ నెక్స్ట్ మంత్ మీ శాలరీస్ ఎంత వస్తుందో అంత బోనస్లు మీ అకౌంట్లో వేస్తాము. దానికి మీరు మీ ఇష్టం వచ్చింది రామ్, సీతల పెళ్ళికి గుర్తుగా తీసుకోండి అని చెప్పి ఇక ఉంటాను, మీరు వెళ్ళి మీ పని చూసుకోండి అంటూ వెళ్ళపోతుంటే స్టాఫ్ అందరూ ఒకేసారి థ్యాంక్ యూ మేడం అని చెప్తారు. ఇట్స్ ఓకే, ఇట్స్ మై ప్లెజర్ అంటూ నవ్వుతూ వెళ్తుంది. రామ్ క్యాబిన్కి వెళ్తారు అందరూ. రామ్, సీత, మహేష్, సుధీర్, కమలతో పాటుగా. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా మీరు ఇలాంటి ఆఫర్ ఇస్తారని అన్నాడు సుధీర్. సరే ఓకే, మీ మీ పనులు చూసుకోండి, నేను బయలుదేరుతాను. సీతని నాతో పాటు తీసుకొని వెళ్తాను. వర్క్ ఉంది మేడం అంటుంది సీత ఆ మాటకు. మేడం ఏంటి, నువ్వు ఆఫీస్లో కూడా నన్ను అత్తయ్య అనే పిలవాలి, ఇట్స్ మై ఆర్డర్. రామ్ తప్ప మిగిలిన వాళ్ళంతా నవ్వుతారు. సరే అత్తయ్య అంటుంది. బయలుదేరు, వర్క్ ఉంటే వాళ్ళు చూసుకుంటారులే. మామ్, ఆఫీస్ టైంలో ఇలా అంతా కుదరదు, ఆఫీస్ వర్క్ అయిపోయాక చూసుకో అంటాడు రామ్. అయినా ఇప్పుడు అంత అర్జెంటుగా ఇంటికి తీసుకొని వెళ్ళి ఏం చేయబోతావు తన్ని అడిగాడు రామ్. హా, ఏంటి నా మీద అరుస్తున్నావు? నీ పెళ్ళాన్ని ఎక్కడికి తీసుకొని వెళ్ళంలే అంది నవ్వుతూ. మామ్ ప్లీజ్, నేను అలా అనలేదు, ఇది ఆఫీస్, కొంచెం చూసి మాట్లాడు. పోనీలే అమ్మా, సీతని చూడకుండా ఉండలేడేమో, వదిలేసి వెళ్ళండి అన్నాడు సుధీర్ నవ్వుతూ. రేయ్, నేను చంపేస్తే కానీ నాకు ప్రశాంతంగా ఉండదురా అంటూ పైకి లేచాడు. భలే ఉందే, నేనేం చేశాను అన్నాడు. రామ్, నేను సీతను షాపింగ్కి తీసుకొని వెళ్తున్నా, ఇంటికి కాదు అని కమల చెప్పగానే ఇప్పుడు ఎందుకత్తయ్యా షాపింగ్కి అడిగింది సీత. చెప్తే కానీ రావా? మామ్, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ముందు నన్ను ఒంటరిగా వదలండి అన్నాడు రామ్ విసుగ్గా. రండత్తయ్య వెళ్దాం
అంటూ సీత బయటికి వెళ్ళిపోతుంది. అలా ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్ళి సీత కోసం కొన్ని డ్రెస్సెస్, శారీస్, ఇంకా కొన్ని జ్యువెలరీస్ తీసుకుంటుంది కమల. సీత వద్దని ఎంత చెప్పినా కమల అది తీసుకో ఇది తీసుకో అని చాలానే కొనిచ్చింది. అవన్నీ ఇంటికి తీసుకొని వెళ్ళేలోపు ఆఫీస్ నుండి రామ్, మహేష్, సుధీర్ కూడా వచ్చేసి బాలరాజ్తో కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. సుక్కు అందరికీ టీ ఇస్తుంది. ఇంతలోపే కమల, సీత వస్తారు. వాళ్ళ వెనకాల డ్రైవర్తో పాటు ఇంకో ఇద్దరు వాళ్ళ షాపింగ్ బ్యాగ్స్ తీసుకొని వస్తూ ఉంటారు. వీళ్ళ నలుగురు వాళ్ళని చూస్తూ ఉంటారు. సుక్కు, కొంచెం వాటర్ తీసుకొనిరా అంటూ కూర్చుంటుంది కమల. సీత అక్కడే నిలబడి ఉంటే, రా సీత, ఇలా వచ్చి కూర్చో అంటుంది కమల. సీత రామ్ని చూస్తూ, ఇప్పుడు ఈయన గారు ఏమంటారో, ఈ షాపింగ్ అంతా నా ఒక్కదానికే అంటే అని అనుకుంటూ వెళ్ళి కూర్చుంటుంది. ఏంటి కమల, పెళ్ళికి షాపింగ్ చేయలేదని అందరికీ ఇప్పుడు చేసి తీసుకొని వచ్చావా ఏంటి? అన్ని బ్యాగ్స్ ఉన్నాయి అని అడిగాడు. సుక్కు నీళ్లు తీసుకొని వచ్చి ఇస్తుంది ఇద్దరికి. నీళ్లు తాగాక, అందరికీ కాదండి, మన ఇంటి కోడలికి మాత్రమే అని మెల్లగా ఓపిగ్గా చెప్పింది కమల. టీ తాగుతున్న మిగిలిన ముగ్గురికి ఒక్కసారిగా కొరిపోతుంది. అంటారు. ఏమైంది, ఎందుకు ముగ్గురికి ఒకేసారి పొలమారింది అంటుంది. అమ్మా, సీతకు ఒక్కతే ఇంత షాపింగా అన్నాడు సుధీర్. మామ్, నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నాడు రామ్. ఇందులో పిచ్చే ఉందిరా, లేకపోతే ఏంటి, ఒక జన్మకి సరిపోయేలా ఒకేసారి ఇంత షాపింగ్ చేసావు? మనము ఆడవాళ్ళుగా పుట్టుంటే బాగున్నురా అన్నాడు సుధీర్ కలగ చేసుకొని. హా, అవునా, అయితే అందులో కొన్ని తీసుకొని వెళ్ళి ఆడవేషం వేసుకో, సరిపోతుంది అంటాడు రామ్ కోపంగా. ఎందుకురా అంత కోపం ఇప్పుడు అని అడుగుంది కమల. మామ్, నువ్వుండు, అయినా అమ్మ కొనుక్కోమంటే మాత్రం అలా సిగ్గు లేకుండా ఎలా కొనుక్కుంటావు? అందుకేనా ఇలా డబ్బులు, హుందాలు, ఆస్తులు, నగలు, డ్రెస్సులు వస్తాయని నన్ను ట్రాప్ చేసి సాధించుకున్నావు కదూ అంటాడు రామ్. అప్పటికే సీత కళ్ళల్లో నీళ్లు చెంపలు దాటాయి. ఒక నిమిషం అక్కడ ఉండకుండా రూమ్కి వెళ్ళిపోయింది. రామ్, ఏంటి నీ మాటలు? ఆ మాటలకు హద్దు లేదా? అయినా నేనే తన్ని షాపింగ్కి తీసుకొని వెళ్ళి కొనిచ్చాను. పాపం, అప్పటికి తను చెప్తూనే ఉంది, అత్తయ్య ఒకేసారి ఇన్ని కొంటే ఇప్పుడున్న పరిస్థితిలో నన్ను తప్పుగా అనుకుంటారు, నాకేమీ వద్దు, ఉన్నవే చాలు అని. నేనే మాట వినకుండా కొన్నాను. ఇప్పుడు సీత అనుకున్నట్లే నిజమైంది. అయినా లేడీస్ అన్నాక 100 ఉంటాయి. ఆ బ్యాగ్స్ ఓపెన్ చేసి చూడు, అందులో ఏమీ అంత ఎక్కువగా లేవు. ఒక 10 డ్రెస్సులు, 10 చీరలు, ఇంకా వాటికి మ్యాచింగ్ కొన్ని జ్యువెలరీ అంతే. వాటికి పోయి అలా మాట్లాడతావా? ఎంత బాధపడిందో ఏంటో. చా, ఎప్పుడు మారుతావో నువ్వు. నువ్వు మారుతావని తనకి నచ్చ చెప్తున్నాను. అది నేను చేసే అన్నింటికంటే పెద్ద తప్పు అని ఇప్పుడే అర్థమవుతుంది అంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది కమల. రామ్ మిగిలిన వాళ్ళని కూడా చూస్తాడు. అందరూ కోపంగా రామ్నే చూస్తుంటారు. నీకు మార్నింగ్ అన్నీ చెప్పాను, ఎందుకంటే నీకు కనీసం ఇంకొకరు చెప్తే అయినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తావని. యు ఆర్ డిసప్పాయింటింగ్ మీ మై సన్ అంటూ బాలరాజు కూడా లోపలికి వెళ్ళిపోతాడు. సుధీర్, మహేష్ వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు. రామ్ రూమ్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండే ఆఫీస్ రూమ్కి వెళ్తాడు. రూమ్కి వచ్చిన సీత వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ, అమ్మ, నేనిక్కడ ఉండను, నీ దగ్గరికే వచ్చేస్తాను అంటూ ఏడుస్తూ అనుకుంటూ ఉంటుంది. ఇదే నీ ఇల్లు, ఇంకెక్కడికి వెళ్తావు అంటూ ప్రత్యక్షమవుతుంది అంతరాత్మ. వచ్చావా? ఎందుకు వస్తావు నా దగ్గరికి? నా కోపం ఎందుకు చల్లారుస్తావు? నేనేం తప్పు చేశానని నాకు శిక్ష వేశాడా దేవుడు? నేనెందుకు నా ఆత్మాభిమానాన్ని చంపుకొని ఇలాంటి మాటలు అనిపించుకోవాలి చెప్పు అంటూ కింద మోకాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటుంది సీత. చూడు సీత, చెప్పానుగా, ఎంతో పవిత్రమైన ఆ సీతాదేవికే అగ్ని పరీక్ష తప్పలేదు. చాలు నీ నీతి బోధనలు అంటూ కోపంగా అరుస్తుంది. పిచ్చిదాన, నేను కాకపోతే ఇంకెవరు చెప్తారు నీకు అంటూ చిన్నగా నవ్వుతుంది అంతరాత్మ. నీకు ఆ రోజే చెప్పాను,
నిజం తెలిసి మీ అమ్మ కూడా ఏమైనా అంటే నువ్వు బాధపడకూడదు అని. ఇంకా నీ మీద కోపం కాదు కాదు, ఎవరి మీదో కోపంగా ఉన్న రామ్ మాటలు ఎందుకు పట్టించుకుంటావు చెప్పు? అలా అని మనసు చంపుకొని ప్రతిసారి ఆ మనసు లేని మనిషి డబ్బుల కోసమే నన్ను ట్రాప్ చేశావు అంటుంటే నేను వింటూ ఉండాలా అంటూ ఏడుస్తుంది. తప్పదు, కొన్ని రోజులు తన గతం గురించి తెలుసుకో, ఆ తర్వాత నీ నిర్ణయాలు తీసుకుందు అంటూ మాయమవుతుంది అంతరాత్మ. గతం 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 ఏముంటుంది ఆ గతంలో అంటూ అలాగే కింద పడుకొని ఏడుస్తూ అలాగే అలసిపోయిన మనసుతో నిద్రలోకి చేరుకుంటుంది సీత. ఉదయం 6 గంటలు. సీత లేచి రెడీ అయి వచ్చి పూజ చేస్తూ ఉంటుంది. కమల కూడా వచ్చి పూజలో కూర్చొని ఇద్దరు భక్తి శ్రద్ధలతో పూజ ముగిస్తారు. సమయం 7 గంటలు. అమ్మా, నిన్న వాడనిన మాటలకు బాధపడ్డావా తల్లి? నువ్వు మనసులో ఏం పెట్టుకోకు అంటుంది కమల. పర్వాలేదు అత్తయ్య, అయినా సార్ నాకు సారీ చెప్పారు అంటుంది సీత. ఏంటి, రామ్ సారీ చెప్పాడా అంటూ ఆశ్చర్యపోతుంది కమల. అవునత్తయ్య, అయితే వాడిలో మార్పు మొదలవ్వడానికి మొదటి అడుగు ఇదే. చిన్న స్మైల్ ఇస్తుంది సీత. సుక్కు ఇద్దరికి టీ తీసుకొని వచ్చేస్తుంది. అత్తయ్య, నేను అమ్మ దగ్గరికి వెళ్తాను, మీరు సార్కి చెప్పండి లీవ్ తీసుకుంటానని. సరే సీత, నేను చెప్తానులే, నువ్వు వెళ్ళిరా. థ్యాంక్ యూ అత్తయ్య. దీనికి కూడా థ్యాంక్సా? సరే, నేను పైకి వెళ్ళొస్తాను అని సీత పైకి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వస్తుంది. ఇప్పుడేనా, టిఫిన్ తినేసి వెళ్ళు అంటుంది కమల. పర్వాలేదు అత్తయ్య, అమ్మ దగ్గరికి వెళ్ళి తింటానులే అంటుంది. సరే, నీ ఇష్టం, ఉండు, డ్రైవర్ని పిలుస్తా. వద్దత్తయ్య, నేను ఆటోలో వెళ్ళిపోతాను. అలా ఎలా కుదురుతుంది? అదేం వద్దు, నువ్వు కారులోనే వెళ్ళు అంటూ డ్రైవర్ని పిలుస్తుంది కమల. డ్రైవర్తో పాటు సీత బయలుదేరుతుంది. డ్రైవర్ అన్నా, నన్ను ఒక హాస్పిటల్ దగ్గర వదిలేసి నువ్వు వెళ్ళిపో. అడిగితే ఇంటి దగ్గర డ్రాప్ చేశానని చెప్పు. సరే మేడం అంటాడు డ్రైవర్. సీతను ఒక హాస్పిటల్ దగ్గర వదిలేసి తిరిగి ఇంటికి వస్తాడు డ్రైవర్. రామ్ లేచి రూమ్ మొత్తం ఒక చూపు చూస్తాడు. ఎక్కడా సీత కనిపించదు. ఫ్రెష్ అయి కిందికి వస్తుంటాడు. మేడం, చిన్న మేడంని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేశాను అని డ్రైవర్ చెప్తూ ఉంటాడు. రామ్ ఆ మాట వింటాడు. మామ్, ఇప్పుడు ఎందుకు వెళ్ళింది ఆఫీస్కి తను? ఎవరికి చెప్పి లీవ్ తీసుకుంది అన్నాడు రామ్. నాకు అని చెప్పింది కమల స్ట్రిక్ట్గా. మామ్, నువ్వు మరీ తలకెక్కించుకోవద్దు అంటూ కోపంగా బయలుదేరతాడు ఆఫీస్కి రామ్. రామ్, టిఫిన్ తినేసి వెళ్ళు అంటుంది కమల. నేను ఆఫీస్లో తింటాను అంటూ వెళ్ళిపోతాడు. ఎవరికి చెప్పి వెళ్ళింది? భర్తగా, ఆఫీస్లో ఒక సీఈఓగా నా మీద రెస్పెక్ట్ లేదా తనకి? నా మీద కోపంతో వెళ్ళిపోయిందా నేను నిన్న అలా మాట్లాడానని? అయినా రాత్రి సారీ చెప్పినట్లే గుర్తు నాకు. షిట్, నేనెందుకు ఇంతగా ఆలోచిస్తున్నాను అంటూ అటు చూస్తే సీత హాస్పిటల్ నుండి బయటికి రావడం, ఆటో ఎక్కడం చూస్తాడు. ఇదేంటి, సీత ఎందుకు హాస్పిటల్ నుండి బయటకు వచ్చింది? అయినా డ్రైవర్ ఇంటి దగ్గర వదిలేస్తానని చెప్పాడు అంటూ డ్రైవర్కి కాల్ చేస్తాడు రామ్. అసలు విషయం చెప్తాడు డ్రైవర్. అబద్ధం చెప్పి హాస్పిటల్కి ఎందుకు వెళ్ళింది, ఏమై ఉంటుంది అని హాస్పిటల్ లోపలికి వెళ్ళి రిసెప్షన్లో సీత ఏ డాక్టర్ని కలవటానికి వెళ్ళిందో కనుక్కొని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ఎస్, కమిన్. కూర్చోండి మీరు అంటుంది డాక్టర్. మేడం, నేను సీత హస్బెండ్ని. తనకి ప్రాబ్లం ఏంటి, ఎందుకు మిమ్మల్ని కలిసింది అని నేరుగా అడిగాడు రామ్. హో, మీరేనా తన భర్త? పెళ్ళై 4 రోజులైందంట కదా అడిగింది డాక్టర్. అవును మేడం, ఏమైంది? ఏమైందేంటి సార్, చూస్తుంటే బాగా చదువుకున్న వాళ్ళలాగా ఉన్నారు. కొంచెం కూడా తెలివి లేకుండా భార్యతో ఎలా ప్రవర్తించాలో తెలీదా? మేడం ప్లీజ్, ఏమైంది అది మాత్రమే చెప్పండి. ఈ కోపాలకేమీ తక్కువ ఉండదు, చేసేవన్నీ చేసేసి అంటుంది డాక్టర్. ఎనీవేస్, చెప్పాలని అస్సలు లేదు, కానీ మీరు ఏం చేశారని మీకు తెలియాలి కదా, అందుకే చెప్తున్నాను. మీరిద్దరూ కలిసేటప్పుడు కొంచెం స్లోగా కలవండి. ఫోర్స్గా చేయటం వలన తనకి కలిసే ప్లేస్లో ఇంజరీ అయింది.
అందువలన కొన్ని రోజులు తనకి ఫిజికల్గా దూరంగా ఉండండి అని చెప్పింది డాక్టర్. తనకి మెడిసిన్స్ ఇచ్చాను, కొంచెం జాగ్రత్త అని చెప్తుంది. రామ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ షాక్లోనే బయటికి వచ్చి కారులో కూర్చుంటాడు. ఛా అని తల పట్టుకొని కూర్చుంటాడు. ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియలేదు రామ్కు. మహేష్కి కాల్ చేసి, నేను ఈరోజు ఆఫీస్కి రావడం లేదు, నువ్వు మేనేజ్ చేయి అని చెప్తాడు. ఎందుకు రామ్, ఏమైంది? సీత కూడా రావడం లేదంట, ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్తున్నారా అని అడిగాడు. రే ప్లీజ్ అని కాల్ కట్ చేస్తాడు రామ్. ఏమైంది వీడికి అనుకుంటూ ఉంటాడు మహేష్. రామ్ కార్ డ్రైవ్ చేయడం మొదలు పెడతాడు. సీత రాకను చూసి మంజుల చాలా సంతోషిస్తుంది. నువ్వు ఒక్కతే వచ్చా, అల్లుడుగా రాలేదా అని అడిగింది. ఆఫీస్లో వర్క్ ఉంది మా, నేను లీవ్ తీసుకొని వచ్చాను, నిన్ను చూడాలనిపించింది. సరే సరే రా, టిఫిన్ పెడతాను తిందు అంటూ ఉండగా వాళ్ళ ఇంటి ముందర కారు వచ్చి ఆగుతుంది. సీత ఆ కార్ని చూసి షాక్ అవుతుంది. ఇక రానున్న ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.